సో మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. సార్ ఏంటి ఎట్లా చూస్తారు? ఎందుకంటే ప్రతి తెలంగాణ వీరుడికి కూడా ఒక ప్రౌడ్ మూమెంట్ కదా ఇవాళ. ఎట్లా ఉంది, ఎట్లా చూస్తున్నారు? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన తదుపరి ఏనాడు కూడా అంటే ఇది మా తెలంగాణ, మాకు స్వాతంత్రం వచ్చిందనేటువంటి భావన కల్పించేటువంటి ఒక మూమెంట్ను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దశాబ్ది ఉత్సవాలు మన తెలంగాణ స్వాతంత్రం వచ్చినటువంటి దాన్ని ప్రజలందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ప్రధానంగా అమరవీరులకు తగిన గుర్తింపు ఇవ్వాలని, అమరవీరులకు గౌరవాన్ని ఇవ్వాలని చెప్పి అమరవీరులకు నివాళులు అర్పించి ఈరోజు కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. శ్రీమతి సోనియా గాంధీ గారి సందేశం కూడా వారి అనారోగ్య కారణం వల్ల రాలేకపోయారు. వారు ఇచ్చినటువంటి స్పీచ్లో 2014లో నేను కరీంనగర్లో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వడం జరిగింది అని వారి శుభాకాంక్ష తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో సాగాలి. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారి కేబినెట్ ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు పోలించి వారి ఆకాంక్ష వారికి కూడా ఒక వీడియో సందేశాన్ని కూడా మనం పంపడం జరిగింది. ఉదయం నుంచి కూడా అంగరంగ వైభవంగా ఈరోజు ఉదయం మేము శాసన మండలిలో, శాసన సభలో, గాంధీ భవన్లో, అదేవిధంగా తెలంగాణ అమరవీరుల దగ్గర ఉదయం 9:30 గంటలకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి నివాళులు అర్పించి 10 గంటలకు పెరేడ్ గ్రౌండ్స్లో కూడా మరి పోలీస్ కవాతే కానీ ఇతరత్ర కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ మూమెంట్లో ఎవరైతే అమరులైన కుటుంబాలను వారికి సన్మానం చేసేటువంటి కార్యక్రమాలు కానీ వారి యొక్క సేవలు గుర్తుంచుకునేటువంటి కార్యక్రమం కానీ 5 మాసాల క్రితం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాక కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారు చెప్పడం జరిగింది. రాబో రోజుల్లో కూడా రైతు వర్గాన్ని, మహిళా వర్గాన్ని, యువత వర్గాన్ని, విద్యార్థి వర్గాన్ని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పథకాలు తీసుకోవడం లక్ష్యంగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్కారు పనిచేస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు అమలు చేసేటువంటి తీరు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మూమెంట్ మీరు అనుకున్నట్టుగా తెలంగాణ చాలా మంది మనం జాతీయ జెండాలు పెట్టుకుని కూడా వీళ్ళదే మార్చి వాళ్ళ హైలైట్ కాబోతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర గీతం కూడా వీళ్ళ మార్చితో ఫుల్ సాంగ్ కూడా ప్లే చేయబోతుంది. అవును, అదే చెప్పబోతున్నా జయ 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 హే తెలంగాణ అనేటువంటి పాట అందశ్రీ గారు రాసినటువంటి పాట ఈరోజు ఈ గౌరవ అంటే కేసీఆర్ గారిని అడగదలుచుకున్నాం. ఈనాటి వేడుకలకు రమ్మన్నాం, రాలేకపోయాడు, ముఖం చాటేసాడు. ఎందుకు చాటేసినంటే ఒక దళితుడు జయ 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 అనే తెలంగాణ గీతాన్ని పాడితే ఆయన హయాంలో దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించలేడు కదా. అంటే ఆయన దళితుడు ముఖ్యమంత్రి చేస్తానని చేయలే. మరి దళితుడు పాడినటువంటి పాటను చేస్తే ఆయనకి ఎక్కడ పేరు వస్తుంది అనుకుంటా కానీ చేయలేడు. ఈరోజు మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జయ జయ తెలంగాణను ఈరోజు జాతీయ రాష్ట్ర గీతంగా ఈరోజు కూడా కార్యక్రమం చేసి ఇప్పుడు ఫుల్ సాంగ్ కూడా విడుదల చేసేటువంటి సందర్భం ఉంది. ఈరోజు ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి మూమెంట్ను ఈరోజు సంతోష దినంగా చూపెట్టబడుతున్నటువంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్. ఎందుకంటే ప్రతిసారి గతంలో కూడా ఉత్సవాలు చేశారు. ఇవాళ ఉదయం సపరేట్ కార్యక్రమాలు, సాయంత్రం కార్యక్రమాలు, ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలతో చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంది. బాగా తెలంగాణ కళాకారులతో పాటు మొత్తం తెలంగాణ ఉట్టుపడేలా కూడా వంటకాలు కూడా చాలా అద్భుతంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎట్లా ఈ ఐడియా అవుద్ది? చాలా బాగా ఏర్పాటు చేశారు ఈసారి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. రేవంత్ రెడ్డి గారులో ఉన్నటువంటి చురుకుదనం, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అమరవీరులకు ఇచ్చేటువంటి గౌరవం, తెలంగాణ ప్రాంతాన్ని అన్ని రంగాల అభివృద్ధి పథకంలో తీసుకున్న ఆలోచన, ఈరోజు వీటి రూపకల్పన అంతా కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. రేవంత్ రెడ్డి గారి ఆలోచన అంతా కూడా తెలంగాణ సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెబుతూ అప్పుడు వారు చెప్పారు ఒక మాట, సోనియా గాంధీ గారు వారితో పాటు ఈరోజు మన్మోహన్ సింగ్ గారికి, మీరా కుమార్ గారికి, అదేవిధంగా సుష్మా స్వరాజ్ గారికి కూడా మేము ఈరోజు కృతజ్ఞతలు చెప్పినాం. భేషజాలు లేవు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర భేషజాలు లేవు. ఈరోజు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రులు తీసుకొని పోలని చెప్పిన ఒక ఆలోచన తప్ప ఈరోజు వారు అందరినీ కలుపుకొని పోతున్నాడు. ఆ కోణంలో ఈరోజు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను కూడా ఘనంగా జరపాలని చెప్పండి అన్ని పార్టీలకు అన్ని పార్టీల నాయకులకు, అన్ని వర్గాలకు ఈరోజు మేము ఆహ్వాన పత్రికలు పంపించినాం. భారతీయ జనతా పార్టీ కూడా పంపించినాం. వాళ్ళు కూడా రాలేకపోయారు. ఈరోజు కేసీఆర్ గారు రాలేక ఆయన ఒక లేఖ రాసాడు.
ఆ లేఖని ఏమన్నా అర్థమవుతుంది. అసలు తెలంగాణ ప్రజలు ఇంత సంతోషపడుతుంటే ఈరోజు ఆయన సంతోషంలో పాలు పంచుకుంటారని మేము భావించినాము, కానీ ఆయన ఈ సంతోషంలో లేడు. అంటే ఆయనకి సంతోషంగా ఉండాలని కోరుకుంటలేడు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు కానీ అనిపిస్తలేదు. ఆయన హయాంలో జయ జయ తెలంగాణ పాటను ఎందుకు రాష్ట్రీయ గీతంగా మార్చలేదని చెప్పని ప్రజలు ఇక్కడ నిలదీస్తారని చెప్పినటువంటి ఆలోచన రాలేడా? అది నేను 10 ఏళ్లలో అంత పెద్ద అంటే తెలంగాణ ఉద్యమంలో ఆ పాట ఉర్రూతొలగిచ్చింది, యువతను ఉద్యమం వైపు ఆకర్షితులు చేసినటువంటి పాటను ఆయన 10 సంవత్సరాల్లో అసలు పట్టించుకోలే. అంటే ఒక దళితుడు పాడినందుకు రచయితగా ఉన్నందుకు ఆయన పట్టించుకోలేదని చెప్పిన భావన కూడా కలుగుతున్న క్రమంలో, ఎందుకంటే ఆయన దళితుడు ముఖ్యమంత్రి చేస్తానని చేయలేడు. అదే మేము అందశ్రీ గారికి గౌరవించి అందశ్రీ గారి పాటని రోజు మన రాష్ట్ర గీతంగా రోజు అమలు చేసుకున్నాం. ఈరోజు అప్పుడు ఆ పాట ఉదయం పూట జరుగుతున్న క్రమంలో వెళ్తున్న అది పాడుతున్నప్పుడు కూడా ప్లే చేసేప్పుడు కూడా ఉదయం ఎప్పుడైతే జై తెలంగాణ అన్నప్పుడు అందశ్రీ చూపెట్టినప్పుడు ఆయనలో ఉన్న ఆ ఉత్సాహము ఆ ఉద్రేకము అసలు చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే అందశ్రీ గారి భావన నాకు అనిపించింది. వారిలో ఉన్నటువంటి భావము, వారు జై తెలంగాణ అని పిడికిలెత్తి బిగించేటువంటి పాటకు వారి శైలి చూపిస్తూ వారు అంతర్లీనంగా అంతరంగాల నుంచి వారు ఆనంద ఉద్వేగపరిత ఆ క్షణాలను వారి కళ్ళలో కన్నీరు కూడా కనిపించింది మనకి. అంటే వారి అందశ్రీ గారికి ఇన్నాళ్ళకి ఈ పాటకు గౌరవం దక్కింది, ఇన్నాళ్ళకు రేవంత్ రెడ్డి గారి ఈ పాటను గుర్తింపించిందని చెప్పిన భావన వారిలో వచ్చిందని భావిస్తున్నా. మొన్నటి రోజు కూడా చాలా చక్కగా చెప్పిండు అందశ్రీ గారికి. రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పాడు, అందశ్రీ గారు స్వర బాణి కూర్పు మ్యూజిక్ అంతా మీ ఇష్టం, ఈ పాటను నేను రాష్ట్రీయ గీతంగా మార్చాలనుకుంటున్నాను చెప్పన్నప్పుడు వారు దాన్ని కూడా ఈరోజు రాజకీయం చేశారు. అవును, కీరవాణి ఎందుకు మ్యూజిక్ చేశారు, మిగతా వాళ్ళు లేరా తెలంగాణలో అనేది కూడా వితండవాదము తీసుకొని వచ్చారు. ఇప్పుడు మేము 2-3 రోజుల క్రితం కూడా నేను చెప్పడం జరిగింది. ఈరోజు ఆంధ్ర కోడలు సమంతను చేనేతకు అంబాసిడర్ వేసాడు కేటీఆర్ గారు. రకుల్ ప్రీతికి రాష్ట్రానికి సంబంధం లేదు, బాలిక విద్యకు అంబాసిడర్ చేసిండు. ఆంధ్ర అమ్మాయి మంచు లక్ష్మిని స్వచ్ఛ భారత్కి అంబాసిడర్ చేసిండ్రు. ఆనంద్ స్థాయిని యాదిరూటకి తీసుకొచ్చి ఆర్కిటెక్ట్ చేశారు ఆంధ్ర అతన్ని. ఆనాడు ఈ షో ఎటుపోయిందని మీకు కేటీఆర్ని అడిగినాం, ఆనాడు ఈ పౌరుషం ఎటుపోయిందని మేము అడిగినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యేక విమానంలో తిరుమలలో దర్శనం చేసుకున్న తర్వాత రోజా గారింటికి వెళ్ళి భోజనం చేసి రాయలసీమ రత్నాలసీమ మారుస్తా అన్నాడు కేసీఆర్ గారు. ఆంధ్ర వాళ్ళ కాలికి అరికాలికి ముళ్ళు గుచ్చితేని పంటితో తీస్తా అన్నాడు. మరి ఆ రోజు ఈ సోవియట్ వేది కేటీఆర్ అని అడిగినాం, ఆ రోజు ఈ పౌరుషవేటి వేది అని అడిగినాం. ఈరోజు కవులకు కళలకు కళాకారులకు ఎల్లెళ్ళేవన్న మీరే ఈరోజు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణిని పట్టుకొని ఆంధ్రునితో మ్యూజిక్ కొట్టిద్దరా అంటే ఇక దొరల గడ్డిల పాట అనుకుంటున్నారు. ఈ మాట అంటున్నా, ఈ పాట దొరల గడ్డిల పాట అనుకుంటున్నారు, ఇక మా పాలన నడుస్తుందంటారు. మేము చెప్పినోడు మ్యూజిక్ కొట్టాలని చెప్పన్నట్టుంది కేటీఆర్ తర్వాయి. అలా గాయి గత్తరు చూస్తుంటే ఇప్పుడు లోగోలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివరంగా చెప్పిండు, లోగోకు సంబంధించిన అంశము తప్పనిసరిగా అసెంబ్లీలో చర్చించిన తర్వాత తీసుకుంటామని చెప్పని, అందులో అమరులు గౌరవించుకుందామని చెప్పని ఒక ఆలోచన చెప్పిండు. అంతలోనే వాళ్ళు వెళ్ళి రోడ్ల మీద ధర్నా చేసి మమ్మల్ని ఎందుకు విలువలేరు, కేసీఆర్ 22 పేజీల ఏదో లేఖ చూశాను ఈరోజు, ఆ లేఖలు ఇవ్వని అంటుండు. అసలు నువ్వు మా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే మా గౌరవ ముఖ్యమంత్రి గారితో మీరు మాట్లాడకుండానే మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు ఒక రేవంత్ రెడ్డి గారు ఒక వినతి పత్రం ఇవ్వకముందని మీరు కావాలని రాజకీయం చేసి రోడ్డెక్కినాక మిమ్మల్ని వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మీరు దీన్ని రాజకీయం చేయదలుచుకున్నారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఉన్నాడు. ఈ రాష్ట్రానికి సంబంధించిన దశాబ్ది ఉత్సవాలు బ్రహ్మాండంగా ఉదయం నుంచి అంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ఓ పండుగ వాతావరణంలో ఈ దశాబ్ది ఉత్సవాలు జరపాలని చెప్పిన వారు ఆదేశాలు ఇచ్చి దానికి అనుగుణంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో మా పార్టీ శ్రేణులు సైతం జాతీయ జెండాను ఆవిష్కరించుకొని ఈరోజు ఏదైతే మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన రోజు ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్తూనే రాబో రోజుల్లో ప్రత్యేక తెలంగాణను హైదరాబాద్ను కూడా ప్రపంచ పట్టణంలో ఉన్న చక్కటి పట్టణంగా నగరంగా తీర్చిదిద్దడానికి కోసం కూడా ప్రణాళిక తీసుకున్న కార్యక్రమం వారి ఉదయం స్పీచ్లో కూడా కనిపించింది. మూడు అంచెలుగా ఈరోజు ఈ రాష్ట్రాల అభివృద్ధిలో తీసుకొని పోతా అన్నాడు. ఈరోజు రైతులకు చక్కటి కార్యక్రమాలు తీసుకొని వస్తామని చెప్పన్నాడు. ఆడతల్లులకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా తీసుకొని పోతా అన్నటువంటివి 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్యారెంటీ అమలు చేస్తూ ఇంకా మరింత ముందుకు పోతాం రాబో రోజులు చెప్పని కూడా వారు చెప్పడం జరిగింది. కేసీఆర్ గారికి 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిండు తప్ప ఆ అప్పుల కుప్ప ఈ తెలంగాణని ఏ రకంగా అభివృద్ధి పద్ధతి తీసుకోవాలని ఆలోచన 5 మాసాల్లో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని
దేశంలోనే ఒక చక్కటి రాష్ట్రంగా వారి పరిపాలనతో చూపిస్తుంది కాబట్టి వారు ఓర్వలేకనే ఈరోజు ఈ కార్యక్రమాలు వారు ఒక మాట అన్నట్టు ఈరోజు లేఖలో ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి అవమానించినట్టుగా భావిస్తున్నాం చెప్పని ఆయనకు వేదిక మీద ఆశీన సీటు కావాలంటే ఆయనకు మాట్లాడే అవకాశం కావాలంటే ఆయన 10 సంవత్సరాలు ఎవరైనా ఆయన పక్కన కూర్చుని ఇచ్చిండా ఆయన 10 ఏళ్లలో ప్రతిపక్ష నాయకుని గురించి ఆహ్వానించి ఆయనకు ఆ సీట్ ఇచ్చినట్టు ఆయన మాట్లాడే అవకాశం ఇచ్చినట్టుగా ఈయన ఇంకా వీళ్ళకు అంటే వీళ్ళ పోకడ ఇంకా మారతలేదు ప్రజలు పక్కన పెట్టే వీళ్ళు ఈ రోజు వారు రావాల్సి నిన్న దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ చూశారు కదా బీజేపీ కాంగ్రెస్ పోటీ కనపడుతుంది కానీ ఎక్కడ బీఆర్ఎస్ కి సీట్లు వస్తాయనేది కూడా ఎవరు చెప్పట్లేదు అంటే ఈ రోజు రాజకీయ అంశం పక్కన పెడతాం నా ఉద్దేశం ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈ సంతోష దినంలో కేసీఆర్ గారు ఎందుకు సంతోషంగా లేరని అడుగుతున్నా కేటీఆర్ గారు ఎందుకు సంతోషంగా లేరని అడుగుతున్నా ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ పదం పేరిటి మీద అధికారంలోకి వచ్చిన మీరు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిన మీరు ఈ దశాబ్ది ఉత్సవాలలో ఎందుకు మీరు సంతోషంగా గడుపుతలేరని అడుగుతున్నాం ఎందుకు ప్రజల మధ్యలోకి రాలేకపోతున్నారని అడుగుతున్నాం మీరు పార్టీ పక్షాన్ని మీకు 3 రోజులు కార్యక్రమం చేస్తున్న పిలుపునివ్వడం కాదు ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంలో పండుగ చేస్తున్నప్పుడు మీ ప్రభుత్వం పరున ఆహ్వానం పంపినప్పుడు ఎందుకు రాలని అడుగుతున్నాం మేడిగడ్డకి రమ్మంటే రారు మా అద్భుత కళల సౌధం అన్నారు ప్రపంచ దేశంలో టీవీలని తీసుకొచ్చి కాళేశ్వరం టూరిజం బయటకు చూపించారు కూలిపోయింది కుంగిపోయింది పగిలిపోయింది రమ్మంటే రాలే ఆయనకు అనారోగ్యంతో ఉన్నాడంటే మా గౌరవ ముఖ్యమంత్రి బేగంపేట ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేస్తాం రమ్మని కూడా అన్నాడు అయినా రాలేడు ఈరోజు అస్త్రాన్ని ఆశించారు ఈ రోజు అంటే అసలు ఆయన ఫామ్ హౌస్గా పరిమితం తెలంగాణ ప్రజలు సుఖసంతుతో ఉండడానికి ఇష్టపడతలేడని కేటీఆర్ కుటుంబాన్ని ఈ రోజుతో రుజువైంది ఈ రోజున అస్త్రాన్ని ఆశించారు కానీ ఆయన రాసిన దానిలో నాకు వేదిక మీద ఆశీర్వనే సీటు పెట్టలేరు నాకు మాట్లాడే అవకాశం ఇస్తారు అనుకున్నట్టు దాని అర్థమైంది ఇంకా అధికారం ఉన్నాడు ఆయన ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవంలో ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిండు పేరేడ్ గ్రౌండ్స్లో ఇప్పుడు కూడా అంతే కదా ఆనవాయితీ ప్రకారం జరుగుతుంటుంది ఆయన ఆనవాయితీ ప్రకారం రావాలి కూర్చోవాలి ఈ సంబరాలలో ఆయన పాల్గొని ఉండవలసి ఉంది అనేది నా అభిప్రాయం సో ఇది విప్ గారు చెప్తున్నది ఎందుకంటే ఆయన కూడా చాలా ఎక్సైటింగ్ గా వెళ్తున్నారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎందుకంటే ఇంతమంది